బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే. చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో జగన్మోహన్ మీద కేసులు పెట్టింది, నెల్లు కూడా జైల్లో పెట్టింది 16 నెలల పైన. అయితే అలాంటి పార్టీలోకి వెళ్ళడం షర్మిలా గారి పరిస్థితి, వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, అటు తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేయడం, ఇదంతా ఎలా చూస్తారంటారు అసలు? జగన్మోహన్ రెడ్డి కించపరచడం తప్పక నెక్స్ట్ ఏమి ఉండదు. ఈ జనం అంతా రావడానికి కారణం ఆ జగన్ ఇచ్చిన పథకాలే. ఇంట్లోనే డబ్బులు వృద్ధాప్య పింఛన్ కానీ ఏదన్నా కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని సూపర్ గా పనిచేస్తుంటాయి. ఇది వాళ్ళు స్వయంగా కోరుకొని వచ్చిందే, బస్సులు పంపించిందే వీళ్ళు కానీ స్వయంగా వాళ్ళ ఖర్చులు పెట్టుకొని ఇంత జనం వచ్చినారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరికి ఉద్దేశపూర్వకంగా ఎవరు ఇక్కడికి రావడం? ఇంత ఈ విధంగా జనాభా వస్తా ఉన్నారు, పట్టనట్టుగా జనాభా వస్తానే ఉన్నారు, స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. ఇలా వస్తున్న పరిస్థితులు చంద్రబాబు నాయుడు ఇది గ్రాఫిక్స్ అని సృష్టీకరించడం పట్ల మీరు ఎట్లా చూస్తారు? అది గ్రాఫిక్స్ అనేది ఆయన ఉన్నతిగా వదిలేయాలి. మనం ఏం చెప్పలేం. మన జనహానం చూస్తే 3 కిలోమీటర్ల నుంచి దారి ఉంటాం, మేము 3 కిలోమీటర్లు పోలేక నిలబడిపోయినాం ఈ జనాల్లో. అది ముఖ్యంగా ఏదైతే ఉందో ఒక్క నిమిషం బాబాయ్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ అవినాష్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారండి? శబాస్ బాగుంది. కలుస్తాం. మాకు కలసాల్సిన అవసరం కూడా లేదు. పథకాలు ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇంటికి వస్తున్నాయి. సార్ను కలసాల్సిన అవసరం కూడా లేకోకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పినాడు, నన్ను చూసి మీరు ఓట్లు వేయాలి కానీ మీకు ఏదైనా ఇంటికి సమస్య ఉంటే ఓట్లు వేయకండి. మీరు ఏదైనా ప్రభుత్వం బాగుంది అనుకుంటే నాకు ఓట్లు వేయండి, నేను డబ్బులు ఇస్తా అది ఇస్తా అని కూడా చెప్పలేదు సార్ ఇక్కడ.